హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ బైనాన్స్ వెబ్3 ఆఫర్లు 2 ఆఫర్స్ అయితే వచ్చాయి. సీజన్ 4 నెక్స్ట్ వచ్చేసి ఈటీహెచ్ ఒక ఆఫర్ అయితే వచ్చింది. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ అండ్ అమౌంట్ ఎంత ఉండాలి మొత్తం అయితే చెప్తాను. సో వీడియో ఇన్వైట్ చూడండి. అలాగే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్ ఉన్న ఫస్ట్ మీకు తెలుసు. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, లింక్ ద్వారా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఈ విధంగా సైట్కి అయితే కొంచెం ఎయిర్ డ్రాప్ లిస్టింగ్ ఆల్రెడీ గుడ్ ప్రైస్ అయితే అయింది. 0.35 0.48 కూడా అయింది. బట్ ఇప్పుడు ఇక్కడ అప్డేట్ కమింగ్ అయితే ఉంది. సో వెయిట్ చేయండి, చెప్తాను. సో అలాగే సోల్ పోడ్ ఫ్రీ స్పిన్ మీకు డైలీ చెప్తా ఉంటాను. సో ఈరోజు $0.18 అయితే విన్ అయ్యాను. సో ఈ విధంగా అప్పుడు చిన్న అమౌంట్ వస్తాయి. అప్పుడప్పుడు ఆఫర్లు కూడా పెడతా ఉంటాను. కేజీఎన్ ఎవరైనా అప్డేట్ ఉంటే సో మీకు అలొకేషన్ వచ్చింది. బట్ ఇక్కడ కాయిన్ లిస్ట్ అయితే కాలేదు. సో ఇంటర్ లింక్ ఈ యాప్ కూడా జాయిన్ అవ్వండి. సో సేమ్ లైక్ పైలాగా సో ఎంత ప్రాఫిట్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకే, మిస్ అయితే అవ్వకండి. సో మస్ట్ అండ్ చూడగా చిన్న అప్డేట్ కోసం మన టెలిగ్రామ్లో ఫాలో అప్ అయితే అవ్వండి. ఓకే, ఇప్పుడు నేను బ్యాలెన్స్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనక్కడ ఒక మీ ఇక్కడ బ్యాలెన్స్ యాప్లో $155 అయితే యూఎస్డిటీ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఉన్న వాళ్ళైతే పార్టిసిపేట్ అయితే చేయండి. ఓకే, సో లేని వాళ్ళైతే ఆఫర్ని ఇప్పుడే స్కిప్ అయితే చేయండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా యూఎస్డిటీ ఉంటేనే ఈటీహెచ్ అయితే కొంచెం హై ఫీ అయితే ఉంటుంది, మీకు తెలిసి కొంచెం అందుకే $5 to $10 ఎక్కువ తీసుకోబోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి సీజన్ 4 ఒక $27 యూఎస్డిటీ ఉంటే చాలు. ఓకే, యూఎస్డిసి. ఓకే, సో అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్యాలెన్స్ మీకు ఇక్కడ యాప్ లింక్ అంటే రిజిస్టర్ లింక్ ఇచ్చాను. తర్వాత ప్లేస్టోర్లో యాప్ లింక్ రిజిస్టర్ వీడియో కూడా ఇచ్చేస్తాను యూజర్స్ కోసం. అలాగే బ్యాలెన్స్ P2 వీడియో మీకు ఎలా బై చేసుకోవాలో కూడా ప్రాసెస్ స్కామ్ అవ్వకుండా సింపుల్గా చెప్తాను. ఓకే, ఆ టెలిగ్రామ్ లింక్ కూడా డిస్కస్ చేస్తాను, ఫాలో అప్ ఇవ్వండి. సో మనం బ్యాలెన్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం పైన వాలెట్. సో ఇక వాలెట్లో మనం ఇక్కడ చూడండి ప్రజెంట్ ఇక్కడ డిస్కౌంట్లు ఓల్డ్ ఆఫర్ కూడా అవి కూడా మీరు కింద డిస్క్రిప్షన్ ఇస్తాం, ఫాలో అప్ ఇవ్వండి. సో ఎక్స్క్లూజివ్ ఎయిర్ డ్రాప్లో చూడండి ఇక్కడ మనకి. సో ప్రజెంట్ అది ఇక్కడ సోలానా రీస్టేకింగ్ అండ్ బిఎన్సోల్ ఈ ఆఫర్ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. రీసాల్వ్ ఆఫర్ కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, వీడియో ఉంది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. టాన్ కూడా ఎలా స్టేక్ చేయాలో మీకు వీడియో చేస్తాను. సో ఈ 4 ఆఫర్స్ అనేది ప్రజెంట్ రన్నింగ్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో మీకు వీడియో ఇస్తాను, అన్ని ఫాలో అప్ అవుతామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సీజన్ 4 నెక్స్ట్ వచ్చేసి ఈటీహెచ్. సో దీనికోసం మనం ఎంత ఫీ తెచ్చుకోవాలి మరి చెప్తాను. ప్రజెంట్ అయితే మనం సీజన్ 4 మీకు లాస్ట్ చెప్తాను. సో ప్రజెంట్ ఈటీహెచ్ WETH ఇక్కడ 1,50,000 రివార్డ్స్ అయితే మనకి ఇస్తున్నారు. ఆల్రెడీ 28K ఫాలోవర్స్ అయితే ఫాలో అవుతుంది. దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి ఇక్కడ మనం. సో ఇక్కడ మనకి WETH అనేది 0.03 మీకు స్టేక్ అయితే పెట్టాలి. ఎన్ డేస్ అంటే 18 డేస్లో మీకు ఆఫర్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మనం ఇక్కడ ఆగస్ట్ 6 నుంచి ఇక్కడ ఆగస్ట్ 26 ఎండ్ అయిపోతుంది. సో ప్రజెంట్ జైన్ నౌ పైన క్లిక్ చేయండి. జైన్ నౌ అయితే ఖచ్చితంగా చేయాలి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనం సో ఎగ్జాక్ట్గా 0.03 WETH అంటే ఇది $1.8 అయితే ఉంది. సో డైలీ ప్రైస్ వచ్చేసి ఇక్కడ $7,142 మీకు లక్ ఉంటే వస్తుంది, లేకపోతే $1,50,000 అనేది ఆఫర్ ఎండ్ అయిపోయింది. మనకి ఇక్కడ రివార్డ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. సో ఎలా పార్టిసిపేట్ చెప్తాను. 118 అంటే ఇక్కడ మీరు $125 తెచ్చుకోండి. ఈటీహెచ్ ఫీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు తెలిసిందే. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, అసెట్లో రండి. సో ఇక్కడ ప్రజెంట్ ఏం చేయండి అంటే ఇక్కడ ఎక్స్చేంజ్లోనే మీరు ఉన్న అమౌంట్ అంతా ఇది ఈటీహెచ్లో కన్వర్ట్ చేసి పెట్టుకోండి. ట్రేడ్లో రండి, కన్వర్ట్లో వెళ్ళండి. మీకు యూఎస్డిటీ ఆల్రెడీ తీసుకోమని తెలిసిందిగా చూపించాను నేను వాలెట్లో కూడా. ఈటీహెచ్ ఇక్కడ నేను సో ఎగ్జాక్ట్గా అంటే ఇక్కడ $125 తీసుకుంటున్నాను. మనకు కావాల్సింది $118 అండ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి 0. ఇక్కడ చెప్తాను 118 ఉంటే చాలు. ఎగ్జాక్ట్గా 0. ఇంత ఉంటే చాలు మనకి. బట్ నేనైతే ఇక్కడ నేను 125 తీసుకోతున్నాను. సో 125 మీరు కొంచెం ఎక్కువ కూడా తీసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఈటీహెచ్ అయితే $124 అయిపోయింది. సో అసెట్లో రండి. సో మళ్ళీ వెళ్ళండి, వాలెట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సింపుల్ వీడియో ఇన్వైట్ చూడండి, మీకు ప్రాసెస్ మొత్తం చెప్తాను. అసెట్లో రండి, రిసీవ్ ఫ్రమ్ బ్యాలెన్స్ ఎక్స్చేంజ్. సో ఈటీహెచ్ అయితే తీసుకోండి. Ethereum ERC20. ఓకే, గ్యాస్ ఫీ అయితే ఎక్కువ ఉంటుంది, మీకు తెలిసిందే. సో ఇక్కడ మనం గ్యాస్ ఫీ కొంచెం తక్కువనే ఉంది. సో మీరైతే కొట్టండి. ఓకే, మ్యాక్సిమం $1 or $2 అయితే గ్యాస్ ఫీ అయితే ఉంటుంది, మీరు చూసుకోండి ఒకసారి. నేనైతే కొట్టేస్తున్నాను. నాకు ఈ ఈటీహెచ్ అయితే గ్యాస్ ఫీ తెలిసిందే, కొంచెం హై అయితే ఉంటుంది.
సో మీరు గో టు బైనాన్స్ వెబ్3 వెళ్ళండి. బైనాన్స్ వెబ్3 వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ ఈటీహెచ్ ప్రైస్ అనేది బాగానే ఉంది. సో ప్రజెంట్ $126 తెచ్చుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి ప్రజెంట్ అంటే ఇక్కడ వాళ్ళ ఆఫర్లో చెప్పినట్టు ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ ఆఫర్లో వెళ్ళండి. సో వాళ్ళు ఏమన్నా అంటే ఇక్కడ WETHలో మీరు కన్వర్ట్ చేసుకోవాలి. చేసుకుంటుంది మీరు చెప్తాను మీకు. సో ఇలా వ్యూ డీటెయిల్స్ వస్తే మీకు ఇంతని చెప్పినట్టే 0.03 WETHలో మీరు కన్వర్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, దానికోసం ఇక్కడ ట్రేడ్లో రండి. బ్రిడ్జ్ పక్కన స్వాప్ అయితే ఉంటుంది. స్వాప్లో ఇక్కడ ఈటీహెచ్ నుంచి WETH అయితే మీరు ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని ఆల్రెడీ WETH ఇంతకుముందు చేసి పెట్టాను. ఓకే, WETH ఫస్ట్ వస్తుంది. సో ఎగ్జాక్ట్గా 0.03. సో ఇంకా 0.31 అయితే పెట్టుకోండి. సో అదలా కాకుండా సో 0.0303 అయితే పెట్టుకోండి. ఒక $1 or $2 కొంచెం ఎక్స్ట్రా అయితే పెట్టండి. ఓకే, ఎగ్జాక్ట్గా అయితే కాకుండా. సో గ్యాస్ ఫీ ఎంత ఉన్నారు $2 అయితే గ్యాస్ ఫీ, బట్ అంత కట్ కాదు. సో అందుకే ఈటీహెచ్ అయితే కొంచెం ఎక్కువ పెట్టుకోండి. ఓకే, అదొకటి చూసుకోండి. సో ఇక ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఈ స్వాప్ అయితే అయిపోయింది. సో ఇక్కడ WETHలో మీకు కన్వర్ట్ అయింది. ఇక్కడ ఈటీహెచ్ ఎంత ఉంది బ్రదర్ అంటే ఇక్కడ చూసుకోండి. నార్మల్ ఈటీహెచ్లో నేను 2.91. సో ఈ విధంగా కొంచెం తక్కువ తెచ్చుకున్నాను అనుకోండి. సో ఈ విధంగా అయితే మనకి సో $2 అంటే ఎగ్జాక్ట్గా ఒక 70% 30% కట్ అయితే అవుతుంది దాంట్లో ఫీలో. సో డిస్కౌంట్లో వెళ్ళండి, ఈ ఆఫర్ పేజ్లో రండి. ఓకే, సింపుల్గా స్టేక్ నౌ. సో ఇక్కడ మీరు 100% అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ ఉన్న WETH అనేది ఇక్కడ లిక్విడ్ ఈటీహెచ్లో మీకు కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ అయితే కొట్టండి. సో మళ్ళీ ఇక్కడ గ్యాస్ పే అయితే వస్తుంది, కొంచెం ట్రై చేయండి మ్యాక్సిమం. సో అప్పుడు WETH అయితే కొట్టండి, కొంచెం గ్యాస్ పే అయితే ఉంటుంది. ఇది మీరు కన్ఫర్మ్ అయితే కొట్టండి. సో మళ్ళీ క్యాప్చర్ ఇవన్నీ మీరు మీ ట్రాన్సాక్షన్ అయితే వెరిఫై చేయండి. సో ఇక్కడ తీసుకుంటుంది. ఓకే, సో ఉన్న అమౌంట్ అంతా లిక్విడ్ ఈటీహెచ్ వెళ్తే మీకు ఇక్కడ $8 వచ్చి ఎలిజిబుల్ అయితే అయిపోతారు. ఓకే, వెయిట్ చేయండి కొంచెం. సో మళ్ళీ మీకు ఒక $1 ఫీ ఆడుతుంది, బట్ అంత కట్ కాదు. బట్ నా దాంట్లో కూడా లేదంతా, చూద్దాం ఇప్పుడు ఒకసారి. మ్యాక్సిమం సబ్మిట్ అయిపోతుంది, ఎందుకంటే $2 or $3 ఉంది నాకు అక్కడ. సో WETH స్టేక్ అయిపోతుంది. సో మ్యాక్సిమం $3 to $4 ఈటీహెచ్ అయితే పెట్టుకొని చేయండి ఎక్స్ట్రా. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం WETHలో అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక్కడ డిస్కౌంట్లో రండి, మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఆఫర్లో వెళ్ళిపోండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫర్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనం సో WETH అయితే మీకు ఇక్కడ ఎలిజిబుల్ లిక్విడ్ ఈటీహెచ్లో మీకు ఇక్కడ అమౌంట్ అయితే చూపిస్తుంది. బట్ మనం స్టేక్ చేసింది $122. బట్ ఇక్కడ మళ్ళీ మీరు అన్స్టేక్ చేసే ప్రాసెస్లో మీ అమౌంట్ మనకైతే వచ్చేస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకి సో మనం ఎలిజిబుల్ అయితే అయిపోయాం మ్యాక్సిమం. సో మీకు ఈటీహెచ్ పెరిగే కొద్దీ మీకు అమౌంట్ అనేది ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. మిగతా అంతా కొంచెం లాసెస్ కొంచెం చూసుకోవాలి, అందుకని నేను చెప్తా ఉంటాను. సో ఏదన్నా కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. ఏ డ్రాప్లలో ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇక్కడ 1,50,000 ఉంది కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అలాగే అసెట్లో రండి, మళ్ళీ మనం రిసీవ్ అయితే కొట్టి సెకండ్ ఆఫర్లో అయితే వెళ్ళిపోయి ఫస్ట్ ఆఫర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేయండి, USDT 30 USDT తెచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి సో వీళ్ళు ఇక్కడ నెట్వర్క్ అనేది సో SCI నెట్వర్క్లో ఉంది. సో ఎందుకు ఏం చేయండి, ఇక్కడ రిసీవ్ కొట్టండి, మళ్ళీ రిసీవ్ బ్యాలెన్స్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోండి. పైన USDT అనేది ఇక్కడ మీరు ఇక్కడ సో వాళ్ళు అడిగింది ఏంటంటే USDC అన్నారు కదా. సో ఇక్కడ అది నేను అబ్జర్వ్ చేయలేదు. ఎక్స్చేంజ్లో వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రేడ్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత USDCని మీరు USDTని USDCలో కన్వర్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ ప్రజెంట్ ఉన్న అమౌంట్ అంతా. సో అందుకే కొంచెం అమౌంట్ కూడా చూసుకోండి. ఆఫర్ పార్టిసిపేట్ చేయండి, ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే వస్తుంది. మీరు దీంట్లో $500 ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. బట్ $500 అయితే మనం ఖచ్చితంగా ఏం చేస్తే ఛాయిస్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా చూసుకోండి. ఓకే, సో నేను టైటిల్ ఇంట్రొడక్షన్లో చెప్పడం మర్చిపోయాను. సో ఖచ్చితంగా మనకు ప్రాఫిట్ అయితే వస్తుంది. సో సింపుల్గా రిసీవ్ అయితే కొట్టండి. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాలెన్స్ సెక్షన్ 30 USDC. సో ఇక్కడ ఏం చేయండి అంటే ఇక్కడ సో గాస్ ఇక్కడ మీరు ఇక్కడ Season 4 అనేది మన గ్యాస్ ఫీజ్ అయితే కావాలి. ఏం గ్యాస్ ఫీజ్ కావాలి ఇప్పుడు చెప్తాను చూడండి. సో అందుకే కొంచెం ఎర్రర్ వచ్చిన ఎర్రర్ ఏందో చెప్తాను మీకు. అందుకని అవలాన్స్ అండ్ ఇక C టోకెన్ అయితే మీకు ఇక్కడ ఖచ్చితంగా కావాలి. ఆల్రెడీ C టోకెన్ తెచ్చుకొని మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. ఓకే, ప్రజెంట్ మనం ఇక్కడ ఎక్స్చేంజ్లో వెళ్ళండి. సో ఇక్కడ నేను స్పాట్లో వెళ్తాను. సో
సో గైస్ ఇక్కడ ట్రేడ్లో వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఇక్కడ సింపుల్గా సో ఇక్కడ మనకి స్పాట్లో వెళ్ళండి, AVAX USDT పెట్టుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మార్కెట్ పెడుతున్నాను. సో ఇక్కడ జస్ట్ నాకు 2.44 ఉంది. సో తక్కువనే కొనండి, ఎక్కువ అయితే అవసరం లేదు. ట్రై కన్వర్ట్లో వెళ్ళండి. సో USDT కూడా AVAX వస్తుంది, మ్యాక్సిమం కొట్టేసి 0.10 వస్తుంది, ఎగ్జాక్ట్ అంతే వస్తుంది, ఎక్కువైతే రాదు. సో ఇక్కడ మీరు చూసుకోండి. ఓకే, సో ఇటువంటి కొంచెం లెంత్ మీకు ప్రాసెస్ చెప్తాను. సో 30 USDC అండ్ C టోకెన్ కూడా మీకు అక్కడ కావాలి. సో C కూడా ఏం చేయండి, మీరు బై అయితే చేసుకోండి. C కొంచెం నాకు అక్కడ లేదు, అక్కడ ఏం చేయండి. సో దీంట్లో మీరు ట్రేడ్లో వెళ్ళేసి C కాయిన్ జస్ట్ 1 కాయిన్ ఉన్న అయిపోతుంది. 1 కాయిన్ అయితే కొనండి మీరు. సో ఈ విధంగా ఇప్పుడు మనం USDC అన్నీ తెచ్చుకున్నాం. ఓకేనా, సో ఆల్రెడీ నేను C ప్రాసెస్ నేను చెప్తాను 1 by 1. సో ప్రజెంట్ అసెట్లో C అయితే మీరు కొనుక్కోండి. రిసీట్లో వచ్చండి. రిసీవ్ వచ్చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాలెన్స్ సెక్షన్ కొట్టండి. ఇక్కడ మీకు ఇక్కడ C ఉండదు. ఓకే, SC కాయిన్ నాకు అక్కడ లేదు ప్రజెంట్. ఓకే, SC కాయిన్ మీరు తెచ్చుకోండి. SCA EVM నెట్వర్క్లో తెచ్చుకోండి. AVAX తెచ్చుకోండి. AVAX కాయిన్లో మీరు ఈ నెట్వర్క్ తెచ్చి మ్యాక్సిమం కొట్టేయండి, ఎంత ఉండదో తెచ్చుకోండి. ఓకే, సో నేను సీది కూడా నేను ప్రాసెస్ నాకు అమౌంట్ లేదు ప్రజెంట్, అందుకే నేను వదిలేస్తున్నాను దాన్ని. సో ఆల్రెడీ మనం ఇక్కడ C కాయిన్ తెచ్చుకున్నాను. మీకు అక్కడ సీజన్ 3 వీడియో మీకు ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉంది, అది కూడా చూసి చేసేయండి. దాంట్లో మీకు ప్రాసెస్ చెప్పాను. సీజన్ 2 కూడా లాస్ట్ వీడియోలో చూడండి. ఓకే, AVAX కూడా. సో ప్రజెంట్ ఏం చేయండి, అలాగే USDC తెచ్చుకోండి. ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్ సెక్షన్ USDC AVAX చైన్లో మీరు తెచ్చుకోవాలి. ఓకే, మ్యాక్సిమం కొట్టండి. సో 27, 28 ఉన్న అవసరం చాలు. నేను ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువ తెచ్చుకుంటాను. గోటు వెబ్లో వెళ్ళండి, వెళ్ళింది అమౌంట్ వచ్చేదాకా వెయిట్ చేయండి. సో USDC అనేది మనకి ఇక్కడ వచ్చేసిన డిస్కౌంట్లో వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మనం సో సీజన్ 4లో 2 ఆఫర్స్ ఉంది, నేను మరి చూడలేదు ఇంతకుముందుకు. సో పైన వ్యూ డీటెయిల్స్లో కొట్టండి, కొట్టిన తర్వాత ఇక్కడ సో ఈ ఆఫర్ చూడండి, మనకి ఆగస్ట్ 5కి స్టార్ట్ అయింది. ఇక్కడ మనం సో ఇక్కడ మనకి ఆగస్ట్ 5కి స్టార్ట్ అయ్యి ఇక్కడ అక్టోబర్ 3కి అయితే ఎండ్ అయిపోతుంది. ఓకే, 10. ఓకే, జైన్ అనేది వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు జైన్ అనేది అయిపోయారు. సో బ్రిడ్జ్ SCA EVM ఉందో దీనిపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి సో వెయిట్ చేయండి కొంచెం. కనెక్ట్ వాలెట్, ఇక బ్యాలెన్స్ వాలెట్ సెలెక్ట్ చేయండి, మీకు ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. సో కనెక్ట్ అయిన వెంటనే ఇక్కడ కొంచెం కిందికి అయితే రండి. సో పైన అవైలెన్స్ అనేది ఇలా పెట్టి SCA USDT. సో ఇక్కడ ఎగ్జామ్ మొత్తం అయితే అవసరం లేదు, నాకు 28 చాలా ఎక్కువ అయితే పెట్టట్లేదు. సో కొంచెం గ్యాస్ పే అయితే ఉంటుంది. సో కొంచెం వెయిట్ చేయండి. సో ప్రజెంట్ పైన రండి, స్విచ్ నెటర్ అయితే కొట్టండి. ఓకే, అవైలెన్స్లో వచ్చేసింది. ఇప్పుడు మీరు 28 కొట్టేసి ఇక్కడ అప్రూవ్ అండ్ USDT కంటిన్యూ అయితే కొట్టండి, మీకు అప్రూవ్ అయితే అవుతుంది. కొంచెం గ్యాస్ ఫీ ఉంటుంది. AVAX స్కాన్ అయితే కట్ అవుతుంది. ఓకే, ఇంత మీకు చెప్పాను, AVAX స్కాన్ తెచ్చుకోవాలి ఉంది, తెచ్చుకుంటే మన వర్క్ అనేది ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఓకే, సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు బ్రిడ్జ్ ఆప్షన్ వస్తుంది, బ్రిడ్జ్ అయితే కొట్టండి. ఇప్పుడు మీకు అమౌంట్ అనేది సో ఇక్కడ మనకి దీంట్లో కన్వర్ట్ అయితే అవుతుంది. సో మీరు కన్ఫర్మ్ AVAX స్కాన్ అయితే కట్ అవుతుంది. సో దీంట్లో 2 ఆఫర్స్ అయితే మీకు కంప్లీట్ అయితే అయిపోతుంది. సో నేను చేసి చూపిస్తాను మీకు. సో వెయిట్ చేయండి. సో సక్సెస్ అయితే అయిపోయింది. ఓకే, మన అమౌంట్ అనేది దాంట్లో కన్వర్ట్ అయిపోతుంది. సో గాయ్స్ ఇప్పుడు చూడండి, నేను ఈవినింగ్ నైట్ 12కి అయితే చేశాను కదా. సో 2 టైమ్స్ అయితే చేశాను. ఇక్కడ ఆఫర్ అయితే ఇక్కడ కంప్లీట్ అయింది. సో ఇక్కడ నేను ప్రజెంట్ మీకు ఆ సైడ్లో చూపిస్తాను. సో నైట్ చేస్తే కొంచెం సర్వర్ ఏరియాలో ఏమో నాకైతే USDC రాలేదు, బట్ నేను 2 టైమ్స్ అయితే చేశాను. $25 అనేది సార్ $27 2 టైమ్స్ చేశాను, అందుకే $54 USDC నాకు కన్వర్ట్ అయితే. సో ప్రజెంట్ ఏం చేయండి, మీరు ఈ విధంగా వచ్చేస్తుంది. కొంచెం అటు ఇటు అయినా కొంచెం లేట్గా వచ్చేస్తుంది. సో చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ సప్లైను మీరు ఆ బ్రిడ్జ్ చేసిన తర్వాత సప్లైను ఇప్పుడు ఎంత చేస్తారు 27 అలా చేయండి. 25 అన్నారు, బట్ మనం 27 చేస్తున్నాం. నెక్స్ట్ చేసేయండి. మీకు ఇదంతా మీకు AYE నేటివ్ USDC కింద కన్వర్ట్ అయితే అవుతుంది. ఓకే, అప్పుడు USDC అయితే కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ సింపుల్గా SCA నెట్వర్క్ ఫీ ఆడుతుంది. మీకు 1 కాయిన్ ఉంటే చాలా ఎక్కువ అయితే అవసరం లేదు. 2 or 3 తెచ్చుకోండి. మీకు చెప్పినట్టే ప్రాసెస్ చెప్పాను ఆల్రెడీ. సో ఇక్కడ సక్సెస్ అయితే అయింది. ఓకే, సో ఒకసారి వెయిట్ చేయండి, మళ్ళీ ట్రాన్సాక్షన్ అడుగుతుంది. సో వెయిట్ చేయండి. సో మీరు 1 or 2 టైమ్స్ చేయండి, మీకు సక్సెస్ అయితే అవుతుంది. సో సక్సెస్ అయిన బ్యాక్ అయితే వచ్చి మళ్ళీ ఇక్కడ సీజన్ 4 ఆఫర్లో వెళ్ళిపోయిన మీకు ఇక్కడ అమౌంట్ అయితే కింద చూపిస్తుంది. ఓకే, సో మై ఇన్వెస్ట్మెంట్ $27. సో ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా మీ ఇన్వెస్ట్మెంట్ చూపిస్తే మీరు ఎలిజిబుల్ అయిపోతారు. సో రీడీమ్ ఎలా బ్రదర్ అంటే రీడీమ్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ ఆఫర్ ఎప్పుడు అయిపోతుందో అప్పుడు మీరు 100% కొట్టేసి మీ USDC అంతా మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో
సో ప్రజెంట్ ఇంతే. మీరు ఈటీహెచ్ ఆఫర్ మిస్ అవ్వకండి. అలాగే ఇక్కడ సీజన్ 4 ఆఫర్ ఇచ్చి చెప్పాను సార్, చేసుకోండి. నెక్స్ట్ స్టేక్, టాను అండ్ యూఎస్డిసి అండ్ సోల్ ఇవన్నీ ఆఫర్ రన్నింగ్ ఉన్నాయి. నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో ఫండ్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోండి. లేని వాళ్ళైతే మీరు మీ అమౌంట్ తగ్గట్టు ఏ ఆఫర్ మీరు అవైలబుల్ ఉందా, సో $100, $50, $70 ఉన్న ఆఫర్లు అయితే మీరు ఇవన్నీ మీకు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాను, చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇంతే గాయస్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్. అలాగే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఫాలో అయితే అవ్వండి. మన అప్డేట్ ఉన్న మీకు ఇక్కడ ఇస్తాను. సైడ్కి గీరో అప్డేట్ అయితే వస్తుంది. సోల్ పట్ అయితే మిస్ అయితే అవ్వకండి. ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజు బిగ్ అమౌంట్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంతే గాయస్. అలాగే వీడికి ఒక 100 లైక్ టార్గెట్ ఇస్తాను కంప్లీట్. థ్యాంక్ యూ ఆల్.